దావీదు అడుగుతాడు, ఒకరోజు దావీదు అడుగుతాడు, ప్రభువా, బాల్యము నుండి నేటి వరకు నిన్నుగాక నేను ఎవ్వరిని ఆరాధించలేదు కదా తండ్రి. యెరూషలేము మందిరమును కట్టబడే ఆ గొప్ప కృప నాకు ఇస్తావని నేను ఆశపడ్డాను తండ్రి. నా కుమారుడికి ఇస్తానంటున్నావు, నాకు ఇవ్వచ్చు కదా అన్నట్లుగా దావీదు తన కీర్తనల్లో అడుగుతుంటే దేవుడు అంటారు, దావీదు నా కుమారుడా, వాస్తవానికి ఆ కృప నీదే, నీకోసం సిద్ధపరిచా. కానీ నీ నడవడికలో ముందుకు వెళ్ళిన తర్వాత ఒక గుంటలో పడిపోయావు నాయన. ఆ గుంటే బెత్సెబ, ఆ గుంటే బెత్సెబ. ఆ గుంటలో కానీ నువ్వు కానీ పడకపోయి ఉంటే ఆ కృప నీదే.